ఆ మీసాలకు పవర్ ఉంది. ఎన్ని వందల కోట్ల రూపాయలైనా ఆ మీసాల ముందు బలాదూర్. డబ్బుతో ఆ మీసాల విలువను కొనలేరు. ఈ ఎన్నికల్లో అందరికీ కనువిప్పు కలిగింది అదే. విశాఖ తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు మీసాలకు ఎంత పవర్ ఉందో ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. దాన్ని అర్థం చేసుకోలేని ఎంవీవీ సత్యనారాయణ వైసీపీ టికెట్ మీద పోటీ చేసి బొక్కబోర్లా పడిపోయారు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వెలగపూడిపై సునాయాసంగా గెలిచేయవచ్చని ఎంవీవీ భావించారు. ఎందుకంటే గత ఎన్నికల్లో రాజకీయ ఆరంగేట్రం చేసి 80 కోట్ల రూపాయలు ఖర్చు చేసి విశాఖ ఎంపీగా సునాయాసంగా గెలిచేశారు. అప్పట్లో జనసేన పార్టీ టికెట్పై పోటీ చేసిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు భారీ ఓట్లు పడడంతో టీడీపీ ఓట్లు చీలిపోయాయి. దీంతో అతి తక్కువ మెజారిటీతో ఎంవీవీ బయటపడి విశాఖ ఎంపీ అయిపోయారు. అప్పటి నుంచి డబ్బుతో ఏ ఎన్నికల్లోనైనా ఎవరి మీదైనా గెలిచేయొచ్చు అన్న ధీమా ఎంవీవీకి ఏర్పడిపోయింది. అందువల్లనే ఏడాది ముందు నుంచి విశాఖ తూర్పు నియోజకవర్గం మీద ఎంవీవీ దృష్టి పెట్టారు. అడిగిన వాడిదే పాపం అంటూ లక్షలకు లక్షలు సొంత నిధులు ఇచ్చి పారేశారు. కార్యకర్తల్ని, నాయకులని, కార్పొరేటర్లని డబ్బుతోనే దగ్గర చేసుకున్నారు. తాను తూర్పులో గెలవడానికి 100 కోట్ల బడ్జెట్ను కేటాయించుకున్నారు. అందువల్ల విచ్చలవిడిగా డబ్బు వెదజల్లడం పనిగా పెట్టుకున్నారు. ఇచ్చేవాడుంటే తీసుకోవడానికి ఏంటి ఇబ్బంది అంటూ అవసరమున్న వారంతా ఎగబడ్డారు. కానీ తాను పోటీ చేస్తున్నది మీసాల బాబు అన్న సంగతి ఎంవీవీ మర్చిపోయినట్టుంది. లేదా వెలగపూడి పలుకుబడిని అంచనా వేయడంలో లెక్క తప్పినట్టుంది. తూర్పు నియోజకవర్గంలో వెలగపూడి మీద జనం అభిమానం మామూలుగా ఉండదు. ఉదయాన్నే లేచిన దగ్గర నుండి ఇంట్లో అందుబాటులో ఉంటాడు. ఎవరికి ఏ పని కావాలన్నా వెంటనే చేసేస్తారు. ఎవరింట్లో ఏ వేడుక జరగాలన్నా వెలగపూడి నుంచి సొమ్ము సాయం అందాల్సిందే. అంతేకాదు అందరినీ పేరు పెట్టి వరుస పెట్టి వారిలో ఒకరిగా కలిసిపోయి జీవితాన్ని ప్రజలతోనే గడపడం అలవాటుగా మార్చుకుని దశాబ్దం దాటింది. అందుకే ఈ నియోజకవర్గంలో అనేక మంది వెలగపూడికి ఓటేయడం అంటే తమకు తాము ఓటేసుకున్నట్టుగానే భావిస్తారు. ఇప్పుడు అదే జరిగింది. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వెలగపూడి తిరుగులేని విజయం సాధించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనంలో కూడా 26,474 ఓట్ల ఆధిక్యతను సాధించి మీసమ్మెలేశారు. 2024 వచ్చేసరికి వైసీపీ మీద అంతకంటే ఎక్కువగా జగన్ మీద ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిన విషయం తెలిసిందే. అయినా విశాఖ ఎంపీగా విఫలమైన ఎంవీవీ తూర్పులో పోటీ చేయడానికి సాహసించడాన్ని చూసి జనం నవ్విపోయారు. అయినా ఎంవీవీ తూర్పులో డబ్బును మంచి నీళ్లలా ఖర్చు పెట్టాడు. 2,10,000 ఓటర్లకు డబ్బు పంచిపెట్టారు. టీడీపీకి అనుకూలంగా ఉంటున్నట్టు భావించిన 80,000 మందికి 5,000 రూపాయల చొప్పున, మరో 1,30,000 మందికి 2,500 రూపాయల చొప్పున ఇచ్చి పారేశారు. అది కాకుండా రోజుకు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కార్యకర్తలని తెగ సంతోషపెట్టారు. అయితే ఓటర్లు డబ్బంటూ తీసుకున్నారు, కానీ ఓట్లు మాత్రం వేయలేదు. వెలగపూడికి 2,03,494 ఓట్లు పోలైతే ఎంవీవీకి 61,170 ఓట్లు మాత్రం వచ్చాయి. అంటే 70,877 ఓట్ల మెజారిటీని మీసాల బాబు సాధించారు. గత ఎన్నికల్లో విజయాలను వరుసగా పరిశీలిస్తే ఈ మెజారిటీ వెలగపూడికి మంచి రికార్డు. ఇంతకీ నీతి ఏంటంటే ప్రజల్లో పేరు సంపాదించుకుని ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెడితే ఉపయోగం ఉంటుంది కానీ ప్రజల పట్ల ప్రేమ లేకుండా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఎన్నికల్లో ప్రయోగం లేదు.